వీళ్ళ సంతోషానికిను వీళ్ళ ఆనందానికి మాత్రమే తగలబెట్టుకోవటమే కానీ డేటా మొత్తం ఉంటుందండి, ఎక్కడికి పోదు. మొత్తం బ్యాకప్ అంతా కూడా ఆటోమేటిక్ బ్యాకప్ అయ్యే వ్యవహారం అంతా చేసి పెట్టి వెళ్ళారు. ఇలాంటివి చేయటం వల్ల మైనింగ్లో జరిగింది 100 కోట్ల కుంభకోణం అని అనుకుంటే, కాసేపు ఉదాహరణకి ఇంకా ఎక్కువే జరిగింది అనుకుంటే, దానికి బయట జరిగే ప్రచారం 10,000 కోట్లు జరిగింది ఏమైనా ప్రచారం జరుగుతుంది. విచారణ జరగనియండి, ఫ్రాంక్గా జరగనియండి. ఇంకా ఎందుకు ఆ భయాలు ఎందుకు? మీరు ఎలాగో విపక్షంలోకి వచ్చేసారు కదా. ఈరోజు అదే ఇందాక అందరూ మాట్లాడినట్టు వాళ్ళ వాయిస్ ఏంటంటే, ఈరోజు టూరిజంలో చాలా వరకు అవినీతి జరిగింది, డెవలప్మెంట్ లేదు, నిధులను డైవర్ట్ చేశారు. సో ఇలాంటివన్నీ చూస్తున్నాము. ఇప్పుడు మీరు ఇందాక లేటెస్ట్ డెవలప్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ అంటేనే అందరికీ తెలుసు, అది అందులో బహిరంగ రహస్యం ఏముంది అంటే, ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు దాన్ని దోచుకున్నంత అవకాశం ఉండేటువంటి అతిపెద్ద డిపార్ట్మెంట్ మైనింగ్ శాఖ. అంటే లీజు కొన్ని ఎకరాలకు తీసుకుంటే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడాలు, దాన్ని పరిధిని దాటి తవ్వుకోవడాలు, ఇవన్నీ మనం చాలా ఇయర్ల పాటు వింటున్నాం. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఎంతో కొంత కంట్రోల్ ఉంటుంది, వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటాయి. కాబట్టి తప్పు జరిగి ఖచ్చితంగా ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే ఎవరినైనా కూడా మనం టేక్ ఇన్ టు కస్టడీ లేదా వ్యవస్థల ముందు పెట్టాలా, దర్యాప్తు సంస్థల ముందు పెట్టాలా అనేది ఈరోజు జరిగేది కాదు. ఖచ్చితంగా అది జరుగుతూనే వస్తుంది. కానీ మీరు అన్నట్టు అంతలోపు ఇక్కడ జరిగేటువంటి పొలిటికల్ డ్యామేజ్ని మనం చూడాల్సి ఉంటుంది. అంటే రాజకీయంగా ఈరోజు ఏం జరుగుతుంది అక్కడ? ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు వాళ్ళు కూడా ఏం మాట్లాడారు? ఏపీ ఫైబర్నెట్లో ఇన్ని వేల కోట్లు జరిగింది, తర్వాత అమరావతి రాజధానిలో ఇన్ని కోట్లు జరిగింది, సిఆర్డిఏ యొక్క మ్యాపింగ్లో ఇన్ని కోట్లు వాళ్ళకు అనుకూలంగా జరిగింది. సో ఇలాంటివన్నీ చూసాం. అలాగే అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ చూసాం, తర్వాత కొల్లు రవీంద్ర గారి అరెస్ట్ చూసాం, ఈఎస్ఐ స్కామ్లు, ఇట్లా వందల వేల కోట్లు అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము, ఆ రోజు ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు వాళ్ళ అనుకూల పత్రికలు ప్రకటించడం, ఇదంతా చూసినాం. ఈ రోజు ఏం జరుగుతుంది? మళ్ళీ 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే జరుగుతుంది. ఆ రోజు వాళ్ళు ప్రజావేదిక కూలిస్తే ఈరోజు వీళ్ళు పార్టీ ఆఫీసుల పైన, ఆ రోజు కోడెల గారి ఫర్నిచర్ అన్నారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫర్నిచర్ అంటున్నారు, ఈరోజు టూరిజం బిల్డింగ్లు అంటున్నారు, ఆ రోజు వాళ్ళు ఈఎస్ఐ స్కామ్లు అన్నారు, ఈరోజు వీళ్ళు మైనింగు, టూరిజము. అంటే ఇక్కడ రాజకీయమే జరుగుతుంది తప్ప మీరు ఇందాక అన్నట్టు ఒక రికవరీ యాక్ట్ కానీ, రెవెన్యూ రికవరీ ద్వారా ప్రజాధనాన్ని తిరిగి మళ్ళా ఖజానాలోకి రప్పించేటువంటి ఒక స్ట్రింజెంట్ మెకానిజం కానీ, స్ట్రింజెంట్ నిర్ణయాలు జరగవు. పవన్ కళ్యాణ్ గారు అయితే క్లారిటీతో ఉన్నారండి. ఆయన వారాహి సభల్లో మాట్లాడేప్పుడు ఓ మాట అన్నారు, ప్రతి ఒక్క రూపాయి మేము రికవరీ చేస్తాం, ప్రతి సభలు రౌడీ షీటర్ల మీద కూడా ట్యాక్స్ వేస్తామన్నారు. సుజాత గారు మర్చిపోయారేమో, నాకైతే గుర్తుంది. అదే నేను ఏమంటా అంటే, స్ట్రింజెంట్ మెకానిజంతో అవి ఖచ్చితంగా మన ప్రభుత్వ ఖజానాలోకి తిరిగి రావాలా, రికవరీ యాక్ట్ రావాలా. అదే నేను ఏమంటానంటే, గత ప్రభుత్వం ఒక అంశాన్ని పదే చెప్పింది. ఏం చెప్పింది వాళ్ళు? మేము రివర్స్ టెండరింగ్ ద్వారా పోతున్నాము, ప్రతి ఒక్క ప్రాసెస్, ప్రతి ఒక్క టెండరు మేము చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, జ్యుడిషియల్ రివ్యూ ద్వారా జరుగుతుంది అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. సో ఇలాంటి అంశాలు రేపు కోర్టులలో ఎంతవరకు నిలబడతాయి? అసలు ఈ కేసు అనేటువంటిది మీరు చూడండి, ఈరోజు సూరన్ గారు బయటకు వచ్చారు, ఆయన పైన ఈడీ కేసు పెట్టడం జరిగింది. ఈరోజు నిన్న మనం పార్లమెంట్లో చూసినాం, బెంగాల్కి సంబంధించినటువంటి ఒక ఎంపీ గారు మాట్లాడుతూ, కళ్యాణ్ బెనర్జీ గారు మాట్లాడుతూ, ఈరోజు దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను, ఈడీలను, సిబిఐలను ఉపయోగించుకొని కేవలం ప్రత్యర్థి పార్టీల నాయకులను ఇబ్బంది పెట్టి తర్వాత ఆ పార్టీలో చేర్చుకున్న తర్వాత వాషింగ్ మిషన్లు అయిపోతున్నారా అనేటువంటి ఆరోపణలు దేశంలో ఒక సైడ్ చూస్తున్నాం. అంటే ఇక్కడ వ్యవస్థల ద్వారా వాళ్ళను ప్రజల ముందు తప్పు చేశారు అని చెప్పి పెట్టడం వరకు అది పొలిటికల్ కోణంలో ఏ పార్టీల అధికారంలో ఉన్నా జరిగేటువంటి ఒక నిరంతర ప్రక్రియ. కానీ వేరేజ్ ఇన్ అకౌంటబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు అసలు ప్రభుత్వం ఎంతవరకు రికవరీ చేయగలిగింది, అసలు వాళ్ళు ఎంతవరకు ఎక్సెస్ ఇచ్చారు అనేటువంటి అంశాలను చట్టబద్ధంగా చేసి తొందరగా పరిష్కారం అయితే అది ప్రజలకు బాగుంటుంది. కానీ ద లాంగ్ వే టు గో టు అన్నట్టు కోర్టులలో పోయి ఆ కేసులు అక్కడ కోర్టులలో ఫైల్ అవుతున్నాయి, ఇయర్స్ అవి ప్రాసిక్యూట్ అవుతున్నాయి, తర్వాత మళ్ళా హైకోర్టు, పైకోర్టు, సుప్రీంకోర్టు, ఇట్లా ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు జరుగుతున్నాయి తప్ప ప్రజాధనము, దుర్వినియోగం అనేటువంటి ధనము మళ్ళీ రికవరీ అయ్యి ప్రభుత్వ ఖజానాలోకి వచ్చినటువంటి సంఘటనలు ఈ దేశంలో కనీసం ఒక 10 చెప్పండి. మీరు ఇన్ని ఏళ్లలో మీరు ఈరోజు ఈ రంగంలో ఉన్నారు, మీకు చాలా అనుభవం ఉంది. మీరే మొన్న గతంలో అన్నారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారి ఇన్సిడెంట్, తర్వాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గారి ఇన్సిడెంట్ చెప్పారు, హర్యానా. అంటే దేశంలో ఎన్నో ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు చూస్తున్నాం. కానీ అవి ఎంతవరకు మెటీరియలైజ్ అయ్యి, ప్రూవ్డ్ అయ్యి, తర్వాత వాళ్ళు కన్విక్ట్ అయ్యి ఎంతమందికి శిక్షలు పడ్డాయి, ఎంత డబ్బు రికవరీ అయిందంటే మీరు చెప్పండి. ఏళ్లలో చెప్పలేకపోతున్నాం మనం. అంటే దీనివల్ల జరిగేది ఏంటంటే కేవలం ఒక పొలిటికల్ యాంగిల్, ఒక రాజకీయ కాన్స్పిరసీ తప్ప ఇలాంటి అంశాల పట్ల పెద్దగా ఏదో ప్రజలకు మేలు జరుగుతుందని కానీ, ఈ ప్రభుత్వానికి మళ్ళీ మేలు జరుగుతుంది అనేది కూడా, ఏదో డబ్బు వస్తుందని కూడా నేను అనుకోవడంలే. పొలిటికల్గా ఏంటంటే ఈరోజు వాళ్ళు పవర్లోకి వచ్చినారు,
వాళ్ళ ఇన్ని రోజులు ఏమైతే ఆరోపణలు చేసినారో, అంటే గత ప్రభుత్వం తప్పులు చేసింది, అవినీతి చేసింది, డబ్బు దుర్వినియోగం చేసింది అని ఏదైతే వాళ్ళు మాట్లాడారో వాటిని ప్రజల ముందు పెట్టుకోవడానికి ఆడుతున్నటువంటి ఒక ప్రయత్నంగా చూడాలా తప్ప దీనివల్ల ఏదో ఈ రోజు రాష్ట్రానికి అడ్వాంటేజ్ అవుతుందని కానీ అలాంటివి అయితే వాస్తవ కోణంలో జరగవు అనేది మనకు చరిత్ర. 8వ తేదీ నుంచి ఉచితంగా ఇసుక పంపిణీ చేసే దానికోసం చెప్పేసి పాలసీ తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి. ఇట్స్ వెల్కమింగ్ డెసిషన్. అయితే లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, రవాణా చర్యలు, లోడింగ్ ఛార్జెస్, దాని మీద నిర్ణయం ఎలా ఉంటుంది అండ్ పెత్తనం ఎలా ఉండబోతోంది, ఎవరి పెత్తనం ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఈ ఇసుకకు సంబంధించి అయితే ఖచ్చితంగా రాష్ట్రం ఒక మంచి డెసిషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అంటే ద పాలసీ హౌ ఇట్ వర్క్స్ అనేది నేను కూడా ఆలోచిస్తున్నాను. అంటే ఎందుకంటే గతంలో జేపీ అనేటువంటి సంస్థకు ఒకసారి వాళ్ళు టెండర్ ఇవ్వడము, తర్వాత మళ్ళీ ఆ సంస్థ మళ్ళీ రివర్స్లోకి వెళ్ళిపోవడము, ఈ ఇసుక పాలసీ పైన గతంలో ఒక 3-4 సార్లు గత ప్రభుత్వం రివ్యూలు చేసింది కానీ అది అంత మెకానిజం డెలివరీ సరిగా చేయలేకపోయింది. అంటే ట్రాన్స్పరెన్సీ కొరబడింది, అక్రమంగా డిపోలకు అమ్ముకున్నారు, చాలామంది ఎమ్మెల్యేల పైన కూడా ఇసుక అక్రమాలు, ఇలాంటి ఎన్నో ఆరోపణలను గత ప్రభుత్వం పైన ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ పాలసీలో ఒక ట్రాన్స్పరెంట్ విధానం తీసుకొని వచ్చి ఈరోజు ఎవరైతే ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తికి ఆ రోజు ఇసుక కొనడం చాలా భారమైందని చెప్పి వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అది కొంతవరకు జరిగింది కూడా. సో అలాంటివన్నీ ఈరోజు ఓవర్కమ్ చేసి కొంత మంచిగా వాళ్ళకు పీపుల్కి ఇసుక డెలివరీ చేయాలంటే ఒక మంచి విధానం తీసుకురావాలి. ఈరోజు ఇసుక ఉచితము అని చెప్తున్నారు. అంటే ఇసుక ఉచితము అనడంలో చాలా వరకు వెల్కమ్ చేద్దాం, ఎందుకంటే అది సహజ వనరు, ఇట్స్ ఎ న్యాచురల్ రిసోర్స్ కాబట్టి ప్రజలకు తక్కువ అందించడంలో తప్పు లేదు. ఒకవేళ సమయము వాళ్ళకు అనుకూలిస్తే ఎకనామికల్గా కూడా ఉచితంగా ఇచ్చినా తప్పు లేదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఎలా డెలివరీ చేస్తారు, ఎంత క్వాంటిటీ ఇసుక ఇస్తారు, ఎంత స్థాయిలో ఇస్తారు, హౌస్ కట్టుకునే వాళ్ళకి ఎలా ఇస్తారు, లేదా ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎలా ఇస్తారు, ప్రభుత్వ పరంగా ఎలా దాన్ని అనేది మనం ఒకసారి విధి విధానాలు చూడాల్సి ఉంటుంది. ఈ మధ్యనే మీకు గుర్తుంటుంది, అంటే జమ్మలమడు మీకు తెలుసు కదా, అదే మాకు పెన్నా రివర్ బేసిన్ ఉంటుంది, చాలా పెద్ద ఇసుక రిచెస్ ఉంటాయి అక్కడ. సో అక్కడ ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడుతూ ఆయన కూడా ఒక మాట చెప్పింది. అంటే ఆయన కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి నేను ఐ బ్రింగ్ టు నోటీస్. ఆయన ఒక మాట అనడం ఏంటంటే, మా చుట్టుపక్కల ప్రాంతాలలో ఎప్పటి నుంచో కూడా ఒక రూల్ ఫాలో అయ్యే వాళ్ళము. అంటే ఏదైనా ఒక టెంపుల్ కట్టుకుంటారు, ఒక గుళ్ళో ఇల్లు కట్టుకుంటారంటే మామూలుగా మనకు ఎద్దుల బండ్లు ఉండేవి గతంలో. సో ఎద్దుల బండ్లలో కానీ ట్రాక్టర్లో కానీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఇచ్చేవాళ్ళము. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు ఏంటంటే ఇసుక వనరులను ఒక మంచి ఆదాయ వనరుగా చూస్తూ అది డిఫరెంట్ షేడ్స్ తీసుకుంది. ఖచ్చితంగా ఈరోజు మా కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వము మేము ఖచ్చితంగా ఒక మంచి పాలసీని తీసుకొని వస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఈరోజు కొంత స్టెప్స్ పడితే ఖచ్చితంగా వీ షుడ్ వెల్కమ్. అంటే నేను ఏమంటా అంటే మంచిని మనం మంచి అనాలా. ఖచ్చితంగా పేదవాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు ఆ రోజు మనం కరోనా సమయంలో చూసినాం. అంటే ఒకవైపు కరోనాతో ఎక్కడికక్కడ నిర్మాణాలు ప్రోగ్రెస్ అంతా ఒకవైపు ఆగిపోయింది, ఒకవైపు భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీద వచ్చినారు, ఉపాధి లేదు, ఒకవైపు ఇసుక బ్లాక్ మార్కెట్లో అమ్మడం వల్ల మధ్యతరగతి వారు ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇల్లు నువ్వు నిర్మాణం స్టార్ట్ చేసింటావు, మధ్యకు వచ్చింటుంది, నీకు ఇసుక సిమెంట్ లేనిది ప్రోగ్రెస్ అవ్వదు నిర్మాణము. సో అలాంటప్పుడు ఎంతో కొంత మనం బ్లాక్లో కొంటామో లేకుంటే ఎక్కువ ధరకు కొంటామో, కొనడం వల్ల ప్రజలు ఖచ్చితంగా ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవం. అలాంటి అంశాల్లో కొంత మంచి పాలసీస్ వచ్చే ఖచ్చితంగా మనం వీ షుడ్ వెల్కమ్ అనేది నా భావన. రైట్. ఒకసారి సుజాత గారి దగ్గరికి. సుజాత గారు, వాస్తవంగా మీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, వారాహి సభల్లో వైజాగ్లో మాట్లాడేప్పుడు రికవరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి ఒక్క రౌడీ షీటర్ నుంచి వాళ్ళు వసూలు చేసిన దాన్ని వడ్డీతో సహా ముక్కు వెండి వసూలు చేస్తాం. సో అంటే అది వినటానికి చాలా బాగుంది నిజంగా. అదే కనుక చేస్తే ఈరోజు మనం అప్పుల కోసం అని చెప్పి ఢిల్లీకి బెగ్గింగ్ బోల్ట్ వెళ్లాల్సిన అవసరం లేదనే మాట కూడా అన్నారండి. ఆ చేసే దిశగా మీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి అంటే దానికి ఉన్న కాంక్రీట్ ప్రణాళిక ఉండాలి. మనం హామీ ఇచ్చేసామని కాదు, ఆయన నుంచి జనం అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయనకి ఆ మాట అన్నప్పుడు వచ్చిన మద్దతు, అపూర్వమైన మద్దతు ఆయనకి జనం నుంచి వచ్చిన అప్రిసియేషన్ కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఏంటంటే రౌడీ షీటర్ల నుంచి ట్యాక్స్ వసూలు చేయడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రౌడీ షీటర్ల చిన్న చిన్న పెట్టి కేసులకు కాదు, ఏ స్థాయిలో అంటే రాజకీయ నాయకుల ముసుగులో ఉండి రౌడీజం చేసిన వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయిలో వాళ్ళందరి దగ్గర రికవరీ ఉంటుంది. ఎలా ఉండబోతోంది అది? పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? సార్, అంటే ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే నిండా అప్పుల్లో మునిగిపోయి, అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు కూడా చాలా తలకు మించిన భారం అనే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఖజానా నింపడానికి ఇది ఒక రకమైన మార్గం అనే అనుకోవాలి. ఏదైతే ఇసుకలో కానీ మైనింగ్ లో కానీ
అలాగే గ్రావెల్లో కానీ ఎన్నో రకాలుగా దోపిడీ చేసేశారు గత ప్రభుత్వం. కాకినాడ ఎమ్మెల్యే చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు